హలో అండి, వెల్కమ్ టు రియా మామ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఇవాళ వీడియో అయితే అండి చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఒకటి ఇన్కంప్లీట్గా ఉంది. రియాని తీసుకెళ్ళి ఫ్రీగా ఒక రోజులో ఒక 2 అవర్స్ అయినా తను ఫ్రీగా వదలాలి, ఆడుకోవాలి తను అన్నది. సో అది కూడా బయటికి తీసుకెళ్ళి గేమ్స్ ఆడించాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎక్కడికి వెళ్ళేలాగా లేదు కదా. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, మళ్ళీ ఇది అవుతుందో లేదో అని నిన్నైతే ప్లాన్ చేసుకున్నాము. థర్స్డే రోజు ప్లాన్ చేసుకున్నాము. సో ఒక 1.5 అవర్ అలా ఆడించుకొని తీసుకొద్దాము అని. సో చాలా తక్కువ జనాలు ఉన్న ప్లేస్కి అయితే తీసుకెళ్ళాము. మాల్కి చాలా తక్కువగా ఉన్నారు. అలాగే మేము కూడా సేఫ్టీని పాటించే తీసుకెళ్ళాము. మాస్క్, శానిటైజర్ బాటిల్ మాతోనే పెట్టుకుని అంతా ఎక్కడైనా టచ్ చేసినప్పుడు వెంటనే చేతుల్ని క్లీన్ చేసుకోవడం ఇలాగా చేసుకున్నాము. ముఖ్యంగా అక్కడ జనాలు అయితే ఎక్కువ లేరండి. ఇదంతా కిడ్స్ సెక్షను. చాలామంది తక్కువ పిల్లలు, తక్కువ పేరెంట్సే ఉన్నారు. సో నో ప్రాబ్లం అండి. ఇదైతే లాస్ట్ ఇయర్ కూడా తీసుకెళ్ళాము, కానీ అప్పుడు జస్ట్ చూడడం కూడా చాలా తక్కువే తను. ఎందుకంటే ఇది ఏమో తనకి తెలిసేది లేదు. ఇప్పుడైతే చాలా యాక్టివ్గా ఉంది, బాగా ఆడుకుంటుంది. అంటే అడుగుతుంది కదా, ఇది ఎక్కించండి, అది ఎక్కించండి అని అడిగే సిచ్యువేషన్లో ఉంది తను. అలా ఉంది, చాలా యాక్టివ్గా ఉంది. సో చూపించాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము, కానీ నిన్నటికి కుదిరింది. చాలా బాగా ఎంజాయ్ చేసిందండి. ఒక్కసారిగా లైటింగ్స్ కానీ సౌండ్స్ కానీ విని కొంచెం ఒక 2-3 మినిట్స్ కొంచెం అటు ఇటుగా కంగారుగా ఉన్నింది, కానీ తర్వాత సెట్ అయిపోయింది. ఒక్క నిమిషం మా దగ్గర అయితే ఉండలేదు. అటు వెళ్తుంది, ఇటు వెళ్తుంది, మొత్తం తిరిగింది. సో చాలా కాళ్ళ నొప్పులు వచ్చి ఉంటాయి నాకు తెలిసి. ఇంటికి రాగానే పడుకునేసింది. చాలా అలసిపోయింది తిరిగి. ముందైతే మేము లోపలికి వెళ్ళి అంతా చూసుకున్నామండి. చాలా తన్ని ఫ్రీగా వదిలేసి తన వెనకాలే మేము కూడా వెళ్తూ చూపిస్తూ ఉన్నాము. ముందు అక్కడున్న గేమ్స్ ఏంటి, రియా ఏదైతే ఎక్కగలుగుతుంది, ఏది సేఫ్ అన్నది చూసుకున్నాము. చూసుకోవడానికే మాకు 1 అవర్ పట్టింది. అంతా ఒకసారి తిరిగి చూసి తర్వాత మేము టికెట్స్ అన్నవి కొనుక్కున్నాము. అక్కడ ఒక రేట్ అనేది ఉంటుందండి. ఫస్ట్ చాలా తక్కువ వచ్చి 145 రియాల్, 250 రియాల్, 500 రియాల్, తర్వాత 1200 రియాల్ అని ఉంది అక్కడ. సో 1200 రియాల్ అంటే చాలా ఎక్కువైపోతుంది. మేము చాలా తక్కువ ఉన్నాయి రియా ఎక్కే గేమ్స్ అన్నవి. సో తన కోసమే కాబట్టి ఫుల్గా 145ది తీసుకున్నాము. 145 వచ్చి మాకు 190 దాకా మేము గేమ్స్ ఆడగలుగుతాము. సో ఆ కార్డ్ అయితే తీసుకుని మనం ఏ గేమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో అక్కడ మనం స్వైప్ చేసి 5 రియాల్, 8 రియాల్, 12 రియాల్, 25 రియాల్ అని ఉంటుంది. సో మనం ఆ గేమ్స్ని ఆడొచ్చండి. అది ఇక్కడ ఉన్న సిస్టము. అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది. తనతో గేమ్స్ ఆడించాలన్నది చాలా రోజుల నుంచి అనుకున్నామని చెప్పాను కదా. సో ఇవాళ అయితే ఫుల్ రియానే ఉంటుంది, గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అందులో లాస్ట్లో మాకు కార్డులు 80 రియాల్ మిగిలిపోయింది. 11 అయిపోయింది అప్పటికి. ఇక వేస్ట్ చేయలేం కదా. 80 రియాల్ అంటే ఆల్మోస్ట్ 1600 రూపీస్ అండి. 1600 రూపీస్ ఎలా మళ్ళీ వెళ్ళే ఛాన్స్ లేదు మాకు. సో మా దగ్గర టైం కూడా లేదు మళ్ళీ వెళ్ళే తిరిగే అంతగా. సో ఎందుకు ఛాన్స్ లేదు, ఎందుకు టైం లేదన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. సో ఇదైతే రియా కోసమే స్పెండ్ చేయాలి టైము అని మేము ఫిక్స్ అయ్యాము. సో మిగిలిన ఆ 80 రూపీస్కి 80 రియాల్కి నేనైతే మిగతా గేమ్స్ నేను కూడా ఆడేటివి ఉన్నాయి. సో నేను కూడా ఎంజాయ్ చేశాను. తన పేరు చెప్పుకుని వెళ్ళిందేమో తన్ని ఆడించడానికి, ఫుల్గా తన్నే ఆడించాలి అని. కానీ ఎందుకు వేస్ట్ చేయాలి అని ఎక్కానండి. అమ్మ బాబాయ్, కళ్ళు తిరిగిపోయి ఎందుకు ఎక్కామా అనిపించింది. అంత భయపడిపోయాను, కానీ బాగుంది. ఓకే, ఇకైతే మీరు ఈ వ్లాగ్ని కంటిన్యూ చేసండి. ఏమేమి గేమ్స్ ఆడింది, ఎలా ఆడింది అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మొత్తం అండి తను తిరగడానికి, చూడడానికి, ఆశ్చర్యాలు తనకి ఏమైనా చూస్తే వావ్ ఇలాగే ఎక్కడైనా ఆగేది, వావ్ చూసుకుంటూ ఆ లైటింగ్స్ కానీ ఆ సౌండ్స్ కానీ చాలా బాగా ఎంజాయ్ చేసింది. 1 అవర్ వరకు ఏ గేమ్స్ అనేది ఆడలేదు. తర్వాత అన్నీ చూసుకున్న తర్వాత మేము వెళ్ళి ఓకే ఇది ఎక్కగలదు, ఇది నో ప్రాబ్లం, ఇది సేఫ్ అని మేము చూసుకున్న తర్వాతనే మేము వెళ్ళి కార్డ్ అనేది కొనుక్కున్నాము. అప్పటి వరకు చూస్తూనే ఉన్నాము, తిరుగుతూనే ఉంది తన వెనకాల, తిరుగుతూనే ఉన్నాము మేము కూడా. సో ఇదంతా మాత్రం తను ఎలా
చూడండి ఎంత హ్యాపీగా ఉందో. చాలా చాలా రోజుల నుంచి నేను అనుకుంటూనే ఉన్నాను, చూపించాలి, తీసుకెళ్ళాలి, తను రియాక్షన్స్ ఎలా ఉంటాయి అన్నది. చెప్పాను కదా, లాస్ట్ ఇయర్లో తీసుకెళ్ళాము. అప్పుడు అస్సలు టచ్ చేయనిచ్చలేదు, మేము అంత లోపలికి అస్సలు తీసుకెళ్ళలేదు, దూరం నుంచి చూపించాము. కానీ తను అది ఏంటి ఎలా అన్నది తనకి తెలీదు. ఇప్పుడు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం తను తిరుగుతూనే ఉంది. గేమ్స్ ఏం ఆడింది, ఎలా ఏవి ఎక్కించాము అన్నవి నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. సో తప్పకుండా చూడండి. ఇక్కడి నుంచి అయితే మీరు వ్లాగ్ని కంటిన్యూ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
కార్డ్ చేతికొచ్చాక ఇక గేమ్స్ అనేది ఆడిద్దాము అని తీసుకెళ్తూ ఉన్నాము. అస్సలు మాతో ఉండట్లేదు, తన లోకం తందే అన్నట్లు వెళ్ళిపోతూ ఉంది. ఇక ఇలా కాదని నేను ఒక సైడ్ నుంచి తను ఒక సైడ్ నుంచి వస్తే కానీ మాకు చిక్కలేదు తను. తర్వాత తీసుకెళ్ళి గేమ్స్ అన్నది ఆడిచ్చామండి. ఈ వీడియోలో అయితే ఉండవు, నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేశాను, తప్పకుండా చూడండి. అలాగే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం కానీ మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్. दूर आ जाओ, तुम्हें दूर आ जाओ. कहता वो काम करना नहीं है. रिया हाय. उतारो उतारो, उतरने लगा.